వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నా. దేవుడు మరొక మంచి దినాన్ని మనకి ప్రసాదించిన విధానాన్ని కూడా మీ అందరికి దేవునికి వెళ్ళలేని స్తుతులు మీ తరపున కూడా నేను దేవునికి వెళ్ళలేని స్తుతులు చేస్తున్నా. ఈ ఉదయకాలంలో కూడా మీరు ఉదయాన్నే లేచి ఈ వాక్య పరిచయలో భాగస్తులైన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వరుసన దీవిస్తూ ఆశీర్వదిస్తున్నా. ఈరోజు దేవుని వాగ్దానం, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడెను. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు. విశ్వాసం ఫస్ట్. మనకు విశ్వాసం ఉండాలి, దేవునిపై నమ్మకం ఉండాలి. దేవుడు చేస్తాడని నమ్మకంతో ఆ స్త్రీ చూడు, ఆ అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెనను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయంలో ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్థావరము గల ఒక స్త్రీ, 12 సంవత్సరాల నుంచి రక్తస్థావరం ఉన్న స్త్రీ నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పాను. చూసిందా దేవుడు? ఆమెకి ఏమనిపించింది? ఆయన వస్త్రపు చెంగు ముట్టితేనే చాలు, నేను స్వస్థపరుస్తానని అంత విశ్వాసం ఉన్నది ఆమెకి. ఆమెకు అంత విశ్వాసం ఉన్న బట్టి దేవుడు చెంగుని ముట్టింది. కానీ ఎంబట్టే దేవునికి తెలిసిపోయింది, నా కుమారి, నువ్వు నన్ను తాకిను, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని అంత ఇదిగా చెప్పింది. మరలా పైన ఇంకొక వాక్యం చెప్పి ఉన్నారు, నా కుమార్తె చనిపోయి ఉండినది, అయినను నీ వచ్చి నీ చెయ్యి వేస్తే చాలు. ఎంత విశ్వాసం చూడండి వాళ్ళకి, ఎంత నమ్మకం దేవుని మీద. దేవుడు చనిపోయిన పాపను కూడా నువ్వు చేయేస్తే చాలు, నా కుమార్తె బాగుపడుతుంది, నా కుమార్తె లేస్తుంది అని నమ్మకం, విశ్వాసం. అలాగనే మనం కూడా మనం విశ్వాసంగా మనం ప్రార్థన చేసుకుంటూ మన సమస్యలు కానీ మన మాత్రమే మనకు విశ్వాసం తక్కువ, మనకు విశ్వాసం మనం నమ్మలేము. ఏదైనా కష్టం రాగానే పడిపోతుంటాం, సైతాన్ శోధనలో పడిపోతుంటాం, ఎవరో ఏమో చెప్తే నమ్మేస్తాం. అలా కాకుండా గట్టిగా విశ్వాసంలో ఉండాలి, దేవుని నమ్ముకోవాలి. దేవునిపై విశ్వాసం ఉంచితే ప్రతి విషయంలో కూడా ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు దేవుడు. మనకు బైబిల్లో ఎన్నెన్నో గొప్ప కార్యాలు చెప్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చదివితే వాటిల్లో గొప్ప కార్యాలు తెలుస్తాయి. మనం రోజు వాక్యాలలో కూడా చెప్పుకుంటున్నాం, వాగ్దానాలలో మనం ప్రతి విషయంలో కూడా ఎంతో గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు మనకు దేవుడు. కాబట్టి మనం కూడా విశ్వాసంగా ఉందాము. ఆ స్త్రీలాగానే మనం కూడా దేవునిపై విశ్వాసించి, నాకు బాగు చేస్తాడు దేవుడు, నన్ను స్వస్థపరుస్తాడు, నా సమస్యల నుంచి నన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడు అని మనం కూడా విశ్వాసంగా దేవునితో ప్రార్థిస్తే తప్పకుండా మన సమస్యలు మనం ముందుకు సాగుతామని విశ్వసిస్తున్నాం. రెండో వాగ్దానం, దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుణ్ణి నమ్ముకొని దేవుని సంకల్పంలో కొంతమంది పిలుచుకుంటాడు దేవుడు. ఇప్పుడు కొంతమంది పెద్ద మనకి వాక్య పరిచర్య చేసేటప్పుడు జాన్విస్ లాంటి వారు కానీ, స్టీఫెన్ పాల్ లాంటి వారు కానీ, ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళని పిలిచిండు దేవుడు. కాబట్టి వాళ్ళు చిన్నతనం నుంచే వారు వాక్య పరిచర్యలో ఉంటూ అంత గొప్పగా ఎదగలిగారు. కానీ దేవుని చిత్తం అన్నమాట, ప్రతి ఒక్కళ్ళని పిలుచుకుంటాడు. కొంతమంది నిలబడగలుగుతారు, కొంతమంది నిలబడలేకపోతారు, శాతాశోధనలో పడిపోతారు. కొంతమంది వీళ్ళు దేవునిలో నిలబడగలిగారు. కాబట్టి ఆ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఇంకా కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నారు. కొంతమంది వాళ్ళు కూడా దేవుడు ఎంత ఘనంగా వాడుకున్నారు. మనకంటే ముందు జీవితంలో చనిపోయిన వాళ్ళు ఎంతమందో
వాళ్ళందరినీ కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించి వాళ్ళు వాడుకున్నాడు. వాళ్ళ తర్వాత ఈడని దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు. వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి, దీవించి కాపాడగలరని ప్రార్థిద్దాం. మనం కూడా వాళ్ళలాగా విశ్వాసంగా ఉంటూ మనం కూడా వాక్య పరిచర్యలో ముందుకు సాగాలి. మన కుటుంబాల నిమిత్తం, మన నిమిత్తమై కూడా దేవుడిని అడుగుదాం. వాళ్ళకి ఆ స్త్రీకి ఉన్నంత విశ్వాసం, కొంగుముట్టితోనే స్వస్థపడగలిగినంత విశ్వాసం ఆ స్త్రీకి, నా బిడ్డను మీరు ముట్టితే చాలు నా చనిపోయిన బిడ్డ లేస్తదని అంత విశ్వాసం మనలో కూడా దేవుడు ఉంచిండు. కానీ మనం కూడా దేవుడు విశ్వాసంగా ఉండాలి. దేవుడిని అడగాలి. మన ప్రతి అవసరతలు కానీ, మన సమస్యలు కానీ, మన కుటుంబాలను కానీ, మన ప్రతి ఉద్యోగ విషయాల్లో కానీ, రాకపోక విషయాల్లో కానీ, బిడ్డల చదువు విషయాల్లో కానీ, ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేసిన గొప్ప దేవుడు, అద్భుతకార్యుడు ఆయన. కానీ మనం దేవుడిని నమ్ముకొని దేవునిలో ఉంటే మనకు ప్రతిదీ దొరుకుతుందని నమ్ముతూ ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకోవాలని దేవుని ప్రార్థిద్దాం. భూమిని ఆకాశం సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచాన్ని గొప్ప దగ్గర తండ్రి, గడిచిన రాత్రికాలం సన్నిధిలో మనం భద్రపరచుకొని ఈ ఉదయకాలంలో ప్రభానైనా నిన్ను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. ఇది యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. వారి అవసరాల్లో మీరు తోడుగా ఉండండి. ప్రభు వారు ఏమైతే అడుగుతున్నారో ప్రతి విషయంలో మీరు సాయం దయచండి తండ్రి. ఇదిగో ప్రభా నాయన 12 సంవత్సరాల నుంచి ప్రభా రక్తస్రావం జరుగుతున్న స్త్రీని ప్రభా నాయన, నేను ఆయన కొంగుని ముట్టితే చాలు నేను స్వస్థపడతాను అని ఆ బిడ్డకు అంత విశ్వాసం కలిగజేసిన గొప్ప దేవుడు తండ్రి. ఆ బిడ్డ స్వస్థపడినది కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని చెప్పిన దేవునికి ప్రభు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే మా అందరిలో కూడా ప్రభ నాయన ఆ బిడ్డకున్నంత విశ్వాసం ప్రభ మాలో కూడా కలుగజేసి నువ్వు మా కార్యాలని, మా సమస్యల్ని మనల్ని దీవించి ఆశించి కాపాడుతారని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగనే ప్రభ నాయన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి కాపాడండి. ప్రతి అడుగు బిడ్డని ప్రభ మీరు సాయం దయచేయండి. చదువు విషయాలు అయితేనే, ఆరోగ్య విషయాలు అయితేనే, ఆర్థికపరమైన సమస్యల విషయాలు అయితేనే తండ్రి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశించి కాపాడండి. అలాగే మా ఇరువును కూడా మీరు దీవించండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో ప్రభా నాయన మా అవసరాల విషయమై నీకు మరుగైందంటూ ఏమీ లేదు ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా నాయన. ఇదిగో ప్రభా షాప్ విషయంలో కానీ, పొల విషయంలో కానీ, ఇంటి విషయంలో మీరు సాయం దయచేయండి ప్రభా నాయన. షాపును సమృద్ధిగా నడిపించుకునే తెలివిని, జ్ఞానాన్ని, ఓర్పును సహాయం దయచేయండి. అలాగనే తండ్రి ఇదిగో ప్రభు పొలం ఆక్రమించుకున్న బిడ్డల మనసులు మార్చండి తండ్రి. మా పొలాన్ని మా స్వాధీన పత్రాలను వారికి మంచి మనసును దయచేయండి తండ్రి. పొలాన్ని నమ్మి మాకున్న ఆర్థికపరమైన సమస్యలను తీర్చుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. అలాగే ప్రభా నాయన మా కుటుంబాలన్నింటిని మీద జీవించి ఆశించండి. ఎంతమంది యవన బిడ్డల ప్రభా ఉద్యోగాల నిమిత్తమై ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారని బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. ప్రభా చదువు విషయాల్లో కూడా బిడ్డలకు సహాయాలు దయచేయండి. ప్రభా విదేశాల్లో ప్రభా ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తమై ప్రభా వెళ్ళి ఉన్నారా ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీ కాపుదల భద్రపరచుకునే బిడ్డలకు ఎలాంటి ఉడుదుడుకుడు సమస్యలు లేకుండా బిడ్డల చుట్టూ నీ యొక్క బంగారు దత్తలు కావలు ఉంచి యవన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ సోదరులు, సైతాన్ శక్తులు తావిక ప్రభా బిడ్డల్ని వాక్యానుసారంగా నడుచుకున్న భాగ్యం దయచేయండి. అలాగే ప్రభా ఇప్పుడున్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించిన బిడ్డలు ఉదయకాలంలో ఉద్యోగాలకు వెళ్ళి ప్రభా తిరిగి వచ్చే వరకు సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను మీరు భద్రపరచుకోండి తండ్రి. ఆ బిడ్డలను మీ కాపుదల్లో ఉంచుకోనండి. డ్యూటీ విషయాల్లో కూడా ఎలాంటి ఉడుదుడుకుడు సమస్యలు లేకుండా ప్రభా నేను క్షేమంగా మళ్ళీ గృహాలు చేరు వరకు నీ సన్నిధిలో భద్రపరచుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ఎంతమంది ప్రభా ఆర్థికంగా ప్రభానైనా నీ వాక్య పరిచర్యల ప్రభా ఎంతమంది సాయం చేస్తున్నారు తండ్రి. విలేజ్లలో ప్రభానైనా ఎంతోమంది ప్రభానైనా వారికి కావాల్సిన కుటుంబ అవసరం నిమిత్తమై సాయం చేస్తున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. వారి హస్తాలను మీరు దీవించి ఆశించండి. వాళ్ళు రాకపోక విషయాలు మీరే తోడుగా ఉండి ఆశించి కాపాడగలని ఈ ఉదయకాలం సాయంకాలం వరకు నేను సంధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని, మాకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా ప్రభా ప్రతి కుటుంబాన్ని 30 60 100 దీవించి ఆశించి కాపాడి ఇదిగో ప్రభా ఈ వాక్య పరిచర్య చేస్తున్న ప్రభా నన్ను ఈ యూట్యూబ్ ఛానల్ మీరు దీవించి ఆశ్రయించండి. ఈ వాక్యం చదివిన ప్రభా దాన్ని విపులంగా చెప్పుకునే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయగలని, నీ చిత్తమయ్యి ఉంటే ప్రభా నీ వాక్య పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఎంతమంది వృద్ధాప్యంలో నీ వాక్య పరిచర్య చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయగలని మా ప్రభువును తమ కుమారుని యేసుక్రీస్తు వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటాను. మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికి మా నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. మనకిచ్చిన ఈ 2 వాగ్దానాలు మనం విశ్వాసంగా ప్రార్థిద్దాం, విశ్వాసంగా దేవుడిని అడుగుదాం. ఆ స్త్రీకి ఎంత మాత్రం విశ్వాసం ఉందో అంత విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలని
చిన్నదాన్ని తండ్రి ఆ చిన్న పాప చనిపోతే తండ్రి వచ్చి దేవుణ్ణి నా బిడ్డను నువ్వు ముట్టితే చాలు చనిపోయిన నా బిడ్డ బతుకుతుందని ఆ తండ్రికి ఉన్నంత విశ్వాసం మనలో కూడా కలుగజేసి ఆ దేవుడు మనల్ని కూడా గొప్ప చేయాలని ఈ ఉదయకాలం సాయం కొరకు మనల్ని అందరినీ దీవించాలని ప్రార్థనలో ఉండాలని ప్రభును వేడుకుందాం. మీ అందరికి మా ఉదయ కొరకు నేను వందనాలు తెలియజేస్తున్నాం.